తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొత్త వ్యూహానికి తెరలేపిందా? సినీ తారల ఆపరేషన్ ఆకర్షతో కమలం పార్టీ తన పరిధిని విస్తరించేందుకు ప్రయత్నిస్తోందా? ఇప్పటికే ఉత్తర భారత్లో సినీ ప్రముఖులతో అనుబంధం ఉన్న బీజేపీ ఇప్పుడు తెలంగాణలోనూ అదే ఫార్ములాను అమలు చేయాలని చూస్తోందా? సినిమాలు, సోషల్ మీడియా, యూత్ కనెక్టివిటీ ఈ మూడు అస్త్రాలతో పార్టీకి కొత్త ఊపిరి పోసే ప్రయత్నమా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కమలానికి సినీ గ్లామర్ డోస్ పనిచేస్తోందా? బీజేపీలో గతంలో చేరిన సినీ తారలు ఎంతమంది? వారు ఎంతమేర రాణించారు? సినీ తారల ఎంట్రీ వెనుక అసలు ప్లాన్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో బీజేపీ విస్తరణకు సినీ గ్లామర్ను కీలక ఆయుధంగా మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లో గుర్తింపు ఉన్న నటీనటులు, దర్శకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులతో సంప్రదింపులు సాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగానే సినీ నటి ఆమని, సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ శోభలతలను పార్టీలో చేర్చుకున్నారు. తెలుగు సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న ఆమని సేవలు పార్టీకి ఉపయోగపడతాయని కమల నాయకత్వం భావిస్తోంది. రాజకీయాల్లో సినీ గ్లామర్ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో సినీ ప్రముఖుల సందడి ఎక్కువగా కనిపించగా ఇప్పుడు అదే ట్రెండ్ బీజేపీ వైపు మళ్లుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలువురు సినీ తారలు బీజేపీ బలోపేతానికి క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలోనూ సినీ నేపథ్యం ఉన్న వ్యక్తులను పార్టీలో చేర్చుకునేలా ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రత్యేకించి యువతను ఆకట్టుకునే గ్లామర్ ఫ్యాక్టర్, సోషల్ మీడియా ప్రభావం, స్టార్ ఇమేజ్ ఇవన్నీ ఎన్నికల సమయంలో కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కూడా సినీ సెలబ్రిటీలను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో భాగంగా అడుగులు వేస్తూ చేరికలను ప్రోత్సహిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకంగా యువతను, అర్బన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సినీ ప్రముఖుల క్రేజ్ని ఉపయోగించుకోవాలి అన్నది బీజేపీ ప్లాన్. సోషల్ మీడియాలో ప్రభావం చూపే సెలబ్రిటీల ఎంట్రీతో పార్టీకి కొత్త ఇమేజ్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. బీజేపీలో చేరిన హీరోయిన్ నటి ఆమని మాట్లాడుతూ మోడీని మార్గదర్శకంగా తీసుకుని బీజేపీలో చేరానని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన ప్రజా పోరాటాల విషయంలో బీజేపీ అటు ఇటు నెమ్మదిగా పోరాటాలు సాగిస్తోంది. ఈ తరుణంలో కొత్తగా ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపింది. నటి ఆమని బాటలో మరికొంతమంది ప్రముఖ సినీ తారలు పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సినీ గ్లామర్ డోస్ బెడిసికొట్టింది. అప్పుడు జయసుధ, విజయశాంతి, జీవిత రాజశేఖర్లతో పాటు చాలామంది కమల దళంలో చేరారు. వీరితో పాటు జూనియర్ ఎన్టీఆర్ వంటి సినీ ప్రముఖుల ఇళ్లకు నేరుగా బీజేపీ అగ్రనేత అమిత్ షా వెళ్లటంతో అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అలాగే దర్శక దిగ్గజ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ని ఏకంగా పెద్దల సభ రాజ్యసభకే పంపించింది. ఇలా సినీ తారలతో పార్టీకి పాజిటివ్ వైబ్ తెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదనే చర్చ జరిగింది. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా విజయశాంతి ఎంపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అనూహ్యంగా మళ్లీ ఇప్పుడు సినీ తారల ఆపరేషన్ ఆకర్ష్తో ఏ మేరకు బీజేపీ సక్సెస్ అవుతుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. జాతీయ స్థాయిలో అనేక మంది సినీ ప్రముఖులు బీజేపీ తీర్థం పుచ్చుకుని పార్టీ గెలుపునకు కృషి చేశారు. అదేవిధంగా పోటీ చేసి గెలిచారు. ఎంపీలుగా సనీ డియోల్ గురుదాస్పూర్ ఎంపీగా, కంగనా రనౌత్ మండి ఎంపీగా, రవికిషన్ గోరఖ్పూర్ ఎంపీ, మనోజ్ తివారీ ఢిల్లీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. సురేష్ గోపి మలయాళ నటుడు 2024లో త్రిశూర్ ఎంపీగా, కేరళ నుంచి బీజేపీకి తొలి ఎంపీగా విజయం సాధించారు. అరుణ్ గోవిల్ రామాయణం సీరియల్లో రాముడిగా ప్రసిద్ధి చెంది మీరట్ ఎంపీగా, హేమమాలిని, కిరణ్ ఖేర్, పరేష్ రావల్, రూపాలి గంగూలీ, జయప్రద లాంటి వారు సుదీర్ఘంగా బీజేపీలో కొనసాగుతున్నారు. బాలీవుడ్, ఇతర రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు బీజేపీలో రాణించారు. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి నటులు, నటీమణులు పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. కృష్ణంరాజు కేంద్ర సహాయ మంత్రి దాకా ఎదిగారు. ఆ తర్వాత పెద్దగా క్రియాశీలకంగా సినీ తారలు ప్రజాప్రతినిధులుగా పనిచేయలేదనే చర్చ సాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో సినీ గ్లామర్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది మాత్రం ప్రశ్నార్థకమే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కేవలం గ్లామర్ కాదు, గ్రౌండ్ లెవెల్ రాజకీయాలే కీలకం. తెలంగాణ బీజేపీకి సినీ గ్లామర్ ఎంతమేర వర్కౌట్ అవుతుంది? గతంలో ఆ పార్టీలో చేరిన సినీ నటులతో ఎంతమేర ప్రయోజనం కలుగుతుంది? అసలు ఆ నేతలు రాజకీయంగా ఎదిగారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రముఖ నటి జీవిత రాజశేఖర్ సైతం 2021లో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత హైదరాబాద్ నగరంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకి ఆమె పరిమితమయ్యారు. టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత సైతం బీజేపీలో చేరినప్పటికీ ఆమె సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. విజయశాంతి మినహా ఆ పార్టీలో చేరిన నటీమణులు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మరి తాజాగా బీజేపీలో చేరిన ఆమని ఎంత మేరకు రాణిస్తారో వేచి చూడాలి. తెలంగాణలో బీజేపీ కాస్తంత బలహీనంగానే ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 8 ఎంపీ సీటు గెలిచినప్పటికీ తర్వాత ఢీలా పడింది.
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ ప్రభావం నామమాత్రమే. బీజేపీని ఎలాగైనా బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. దీంతో ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెని ఎన్నికల బరిలో దించుతారా, లేదంటే పార్టీ ప్రచారాల్లో ఆమె సేవలు వినియోగించుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. మొత్తానికి తెలంగాణ బీజేపీ సినీ గ్లామర్పై పెట్టుకున్న ఆశలు ఎంతవరకు ఫలిస్తాయి? ఈ కొత్త ప్రయోగం రాజకీయ రంగంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది రానున్న రోజుల్లో స్పష్టమవనుంది. జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తదుపరి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సినీ గ్లామర్ని పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలనే ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తోంది. అయితే సినీ గ్లామర్ వల్ల తాత్కాలిక హైప్ వస్తుందా, లేక ఓట్లుగా మారి పార్టీకి దోహదపడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.